వాతావరణ శాఖ చెబుతోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరింత బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఇటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెలాఖరుకు ఏపీని తాకబోతున్నాయి రుతుపవనాలు. ఇక హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాంతోపాటు ఏపీలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముందుగా తెలంగాణకు సంబంధించి రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి సూచన కావచ్చు, ఎటువంటి హెచ్చరిక కావచ్చు, ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాలలో ఎటువంటి ప్రభావం ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా నేను హైదరాబాద్కి సంబంధించి అందించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్తాను. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎటువంటి వర్ష సూచన, ఎటువంటి హెచ్చరికలు ఇటు తెలంగాణ వాతావరణ శాఖ చెబుతోంది, ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తారా? రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి అనేది రాష్ట్రం మీద బలంగా కొనసాగుతుంది. దీని కారణంగా గడిచిన 2 రోజుల నుంచి భారీ వర్ష సూచన వరుసగా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే 3 రోజుల వరకు కూడా ఈ రెయిన్ అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఏదైతే వెస్ట్ జోన్, కుక్కట్పల్లి, హైటెక్ సిటీ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షం అనేది నమోదవుతుంది. ఇంకా వచ్చే 2 అవర్స్ లో ఏదైతే రెయిన్ ఉందో ఆ మొత్తం అన్ని జోన్లు కవర్ చేసే విధంగా ఉంటుందని ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు ఇప్పటికే ఒక అలర్ట్ ను జారీ చేసిన పరిస్థితి. ఇంకోవైపు ఏదైతే వర్షాలు ఉంటాయో ఈవినింగ్ టైంలోనే ఉంటాయని గత వారం రోజుల నుంచి వాతావరణ శాఖ పేర్కొంటూ వచ్చింది. ముఖ్యంగా కూడా వర్షంతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. దీంతో అందరూ ఎవరైతే ఈవినింగ్ టైంలో ముఖ్యంగా బయటికి వెళ్ళేవారు అత్యవసరంగానే బయటకు వెళ్ళాలి, లేకుంటే ఈవినింగ్ టైంలో ప్రయాణాలు ఏవైతే ఉంటే అవి అవాయిడ్ చేయడమే బెటరు. ఎందుకంటే ఒకవైపు ఈదురుగాలు చాలా వేగంతో వీస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ చెట్టు కొమ్మలు కావచ్చు అన్ని విరిగిపోతున్నాయి. దీని కారణంగా ఎవరు బయటకు రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే ఎల్లో అలర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది, వచ్చే 3 రోజుల వరకు కూడా ఈ రెయిన్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే దక్షిణ ద్రోణి ఏదైతే ఉన్నదో అది రాష్ట్రం మీద బలంగా కొనసాగుతుంది. అండ్ ఇంకోవైపు ఏదైతే ఋతుపవనాలు ఉంటాయో అవి చురుగ్గా కదులుతున్నాయి. దీని ఎఫెక్ట్ కూడా కొంచెం వర్షాల పైన పడిందని చెప్పుకోవచ్చు. దీని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో కావచ్చు, ఇటు హైదరాబాద్ లో కావచ్చు చాలా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. అండ్ ఇంకోవైపు ఏదైతే ధాన్యం ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో తీసుకొస్తున్నారో అది ఎక్కడికక్కడ తడిసిపోతుంది. అండ్ ఇంకోవైపు నగరంలో ఈవినింగ్ టైంలో వర్షం రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. ప్రయత్నం చేయండి. హైదరాబాద్ కి సంబంధించి వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. అప్డేట్ ఒక్కసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కి సంబంధించి ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ రిపోర్ట్ ని ఇచ్చింది. చార్మినార్, ఖైరతాబాద్, అలాగే కూకట్పల్లి, దాంతోపాటు ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్ కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అయితే ఈ ఎల్లో అలర్ట్ సాయంత్రం కానీ రాత్రి కానీ ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ at times intense spells and gusty winds about 40 to 50 km/h occur towards evening or night అంటూ. అంటే సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది. సాధారణ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ప్రభావం మనకి సాయంత్రం కానీ రాత్రి కానీ ఉండే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. హైదరాబాద్ వాసులు ఒక్కసారి వినండి. హైదరాబాద్ కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, అలాగే కూకట్పల్లి, ఖైరతాబాద్, అలాగే చార్మినార్ జోన్స్ కి సంబంధించి జోన్ వైజ్ గా ఫోర్కాస్టింగ్, అంటే జోన్ వైజ్ ఫోర్కాస్ట్ ఫర్ హైదరాబాద్ సిటీ ఫర్ నెక్స్ట్ 5 days అంటూనే ఈ రోజుకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, మొన్న పడిన భారీ వర్షాల నేపథ్యంలో ఒకసారి మళ్ళీ శిల్ప దగ్గరికి వెళ్లే ముందు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు
అంటే 18వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 19వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలులతో అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక అలాగే ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు ఇటువంటి పరిస్థితి మనకి ఎల్లుండి కూడా ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు, తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గత 2-3 రోజులుగా కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎందుకంటే మొన్న పడిన వర్షానికి ఇటు హైదరాబాద్ ఒక మేర చెప్పుకోవాలంటే అతలాకుతలమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షపు నీటి ప్రభావంతో వర్షపు నీరు నిలిచిపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, ముఖ్యంగా ఎలా సన్నద్ధమైందో తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, మొన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైందని చెప్పుకోవాలి. ట్రాఫిక్ ఎక్కడ చూసినా ట్రాఫిక్. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, ఎలా సన్నద్ధమైంది శిల్ప? నగరంలో మొన్న దాదాపు గంట సేపు 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదైంది. దీంతో నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అనేది దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. దీంతో అధికారులు ఏదైతే వాతావరణ శాఖ ఇప్పటికే రెయిన్ అలర్ట్ అని చెప్పిందో దాన్ని పరిగణలోకి తీసుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా సంసిద్ధంగా ఉండేందుకు ఒకవైపు జిహెచ్ఎంసీ మేయర్ వెంటనే జిహెచ్ఎంసీ అధికారుల కోసం ఒకవైపు బీఆర్ఎస్ వెంటనే అలర్ట్ చేస్తూ ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో అక్కడ ఏదైతే బోర్డు పెట్టాలని, హెచ్చరిక బోర్డు పెట్టాలని ఇప్పటికే సూచించారు. ఇంకోవైపు ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే అధికారులు పేర్కొంటున్నారు. అండ్ గతంలో వర్షాకాలంలో ఈ ట్రాఫిక్ దృష్ట్యా ట్రాఫిక్ ని తగ్గించడం, ట్రాఫిక్ నియంత్రించడానికి ముఖ్యంగా ఏదైతే షిఫ్ట్ల అడ్జస్ట్మెంట్ చేశారో ఐటీ ఘాటాల్లో అదే కొనసాగింపుగా వర్షం తీవ్రత కనుక ఎక్కువైతే ఏదైతే గతంలో ఏదైతే షిఫ్ట్ల అడ్జస్ట్మెంట్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేసే అవకాశం ఉందని ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఇప్పటికే చెప్పారు. దీని మీద మొత్తం మీద ఏదైతే వర్ష తీవ్రతను బట్టి కూడా ఏదైతే షిఫ్ట్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఏదైతే ట్రాఫిక్ నియంత్రించడానికి ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. అండ్ ఇంకోవైపు ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయి ఇప్పటికే ఏదైతే మేయర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఏదైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో అక్కడ ఇప్పటికే హెచ్చరికల బోర్డు చెప్పారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా ఏదైతే వెస్ట్ జోన్, కూకట్పల్లి కావచ్చు, హైటెక్ సిటీ ఈ ఏరియాలో ఇప్పటికే తేలికపాటి వర్షం కురుస్తుంది. ఇంకా కాసేపు గడిచాక ఇంకా ఏదైతే ఈ వర్షం ఉందో ఇంకా దాని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ద్రోణి అనేది రాష్ట్రం మీద బలంగా కొనసాగుతుంది. దీంతో ఎక్కువగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మొన్న ఏ విధంగా అయితే వేసవి కాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందో ఇప్పుడు రానున్న 3 రోజుల్లో కూడా అదే విధంగా ఉండే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఏదైతే ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అటు రైతులు కావచ్చు, ఇటు ఎవరైతే నగరవాసులు ఉంటారో చాలా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు ఎందుకంటే ఈ ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా కలుగుతున్నాయి. దీని ప్రభావం ఎందుకంటే వర్షాలు ఇంకా ఎక్కువ అవడానికి కూడా దీని ఎఫెక్ట్ చూపుతుందని ఒకవైపు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఎవరైతే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తారో వీటినన్నిటి ఏదైతే ఐఎఫ్డి రిపోర్ట్స్ అన్నింటినీ ఫాలో అవుతూ తమ కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా ఇటు నగరవాసులు కావచ్చు, జిల్లా ఎవరైతే రైతాంగానికి అయితే సూచనలు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సూచనలలో భాగంగా అందరూ కూడా కొంచెం అలర్ట్ అయిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. సత్యం.
రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హైదరాబాద్కి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా జిల్లాల పరంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాంధ్ర యానాంకి సంబంధించి గ్రీన్ అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే ప్రధానంగా కొన్ని జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాంకి సంబంధించి కొన్ని ప్రాంతాలు, అవును ఉత్తర కోస్తా ఆంధ్రాకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇటు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం ఈ ప్రాంతాలకు అలాగే కోనసీమ, ఏలూరు ముఖ్యంగా కోనసీమ వరకు చూసుకుంటే కనుక thunderstorm accompanied with lightning likely at isolated places, gusty winds with wind speed 40 to 50 km/h likely at isolated places. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఈ ప్రాంతాలకు. అలాగే ఏలూరుకి సంబంధించి చూసుకుంటే హెవీ రెయిన్ ఫాల్ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే కడప, అన్నమయ్య డిస్ట్రిక్ట్, అలాగే తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు పక్క వాయుగుండంతో పాటు ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా త్వరగా చురుగ్గా కదులుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. కాబట్టి ఇటు వర్షాలకు సంబంధించి కంటిన్యూ అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఇటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండం ప్రభావం కావచ్చు, దీంతో పాటు నైరుతి ఋతుపవనాలు కూడా ఇటు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఆ రిపోర్ట్ ఇస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు మరో 5 రోజులు భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు మరికొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.